నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ట్రేడర్ అండ్ టెక్నికల్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు. సో ప్రతిరోజు కూడా స్టాక్ మార్కెట్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు చెన్నై నుంచి. ఈరోజు డైరెక్ట్గా ఇక్కడ ఉన్నారు. సో సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, మీరు ఇచ్చిన ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చిన టార్గెట్ అయితే రీచ్ అయ్యాయి. సార్, నాకు ఇక్కడ అనిపిస్తుంది మీరు ఇచ్చినవన్నీ బుల్ మార్కెట్ కాబట్టి టార్గెట్ రీచ్ అయ్యాయి అని. మరి బేర్ మార్కెట్ నుంచి అయితే మీరు ఎలా ఇస్తారు సార్? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. మన మార్కెట్ అంటే బుల్, బేర్ రెండు ఉంటుంది. అయితే ఈ బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ చెప్తున్నాను. ఈ బుల్ మార్కెట్ ఎఫెక్ట్ అనేది ఏ స్టాక్స్ మీద పడుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నిఫ్టీ 50 మీదే పడుతుంది. అంటే ఎన్ఎస్సిలో 1600 స్టాక్స్ ఉన్నాయి. 1600 స్టాక్స్ మీద ఈ బుల్ మార్కెట్ ప్రభావం పడదు. ఓన్లీ ఆ నిఫ్టీ 50 స్టాక్స్ మాత్రమే ఆ బుల్ అండ్ బేర్ని, మార్కెట్ క్యాపిటలైజేషన్ని మనకి దాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే జనరల్గా ఈరోజు చెప్తారు చూడండి, న్యూస్ వస్తుంది, ఈరోజు మార్కెట్ 1000 పాయింట్లు పతనమైందంటారు, కొన్ని లక్షల కోట్లు కరిగిపోయిందంటారు. అంటే కరిగిపోయిందంటే అది నిఫ్టీ 50లో ఉండే మార్కెట్ క్యాపిటలైజేషనే తగ్గింది. మిగతా స్టాక్స్ ఏది తగ్గలేదు. అక్కడే జనాలు వచ్చి చాలామంది పొరపాటు పడుతున్నారు. బుల్ మార్కెట్లో ర్యాలీ వెళ్తుంది. బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ అయినా మనము అనలైజ్ చేసి ఇస్తేనే ఆ స్టాక్ వెళ్తుంది. ఇదే బేర్ మార్కెట్ కూడా ఎన్నో స్టాక్స్ ర్యాలీ వెళ్తుంది. అప్పుడు కూడా మనము కరెక్ట్గా అనలైజ్ చేసి ఇస్తేనే ఆ స్టాక్ వెళ్తుంది. ఇదే బుల్ మార్కెట్లో ఎన్నో స్టాక్స్ కిందనే ఉన్నాయి, ఇంకా ర్యాలీ వెళ్ళలేదు. కాబట్టి ప్రేక్షకులు వచ్చి జనరల్గా ఇది బుల్ మార్కెట్లో కూడా ఎంతమంది సంపాదిస్తున్నారు? చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు. అంటే ఆ స్టాక్స్ కూడా ఎట్లా అంటే నిఫ్టీ 50 స్టాక్స్ మాత్రమే ఒక బుల్ మార్కెట్ చెప్పాను కదా, పర్టికులర్గా నిఫ్టీ 50ఏ బుల్ మార్కెట్. మిగతా 1550 స్టాక్స్ ఇట్ ఈస్ నాట్ బుల్ మార్కెట్. అదన్నీ ఒక్కొక్కటి స్టాక్ స్పెసిఫికేషన్. చూడండి, మనం ఎన్నో కంపెనీస్ ఇస్తున్నాం. నిఫ్టీ ఇప్పుడు మార్కెట్ దిగుతుంది, నేను ఇచ్చిన స్టాక్స్ పైకి వెళ్తూనే ఉన్నాయి. అప్పుడు బుల్ మార్కెట్ అంటే ఈ స్టాక్స్ అన్నీ ఇప్పుడు కిందకి, నిఫ్టీ ఇప్పుడు దిగుతుంది కదా, ఆ స్టాక్స్ కూడా దిగాలి కదా, మరి ఎందుకు అది పైకి వెళ్తుంది? కాబట్టి మార్కెట్కి మన స్టాక్స్కి ఎప్పుడు సంబంధం లేదు. మనం ఏ స్టాక్స్లో పెడుతున్నాం, బట్ నిఫ్టీ 50లో మాత్రం ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది ఎవరైనా సరే, ఎందుకంటే డైరెక్ట్ ఎఫెక్ట్ కొట్టేది ఆ నిఫ్టీ 50 స్టాక్స్కే. సార్, ఇన్ని స్టాక్స్ ఉండగా మీరు దాదాపు ప్రతి వీడియోలో చెప్తుంటారు నిఫ్టీ 50 అని. ఎందుకు సార్ ఆ నిఫ్టీ 50కి అంత స్పెషాలిటీ? లేదు మేడం, నిఫ్టీ 50 స్పెషాలిటీ అంటే మెయిన్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషను, దాని యొక్క వెయిటేజ్ వచ్చి నిఫ్టీ 50లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని నిఫ్టీ 50లో పెట్టలేము కదా. అవును, మన డబ్బులు మన దగ్గర ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటే నిఫ్టీ 50 స్టాక్స్లో ఒక 1,00,000 రూపాయలు పెడతాం. ఇంకొకటి, నిఫ్టీ 50 స్టాక్స్లో రిటర్న్స్ చాలా తక్కువ. ఒక విధంగా చెప్పాలంటే మరి ఎందుకు దాన్ని సజెస్ట్ చేస్తారు? అంటే జనరల్గా సేఫ్. నిఫ్టీ 50 స్టాక్స్ సేఫ్ అని కూడా కాదు. మార్కెట్ దిగినప్పుడు దిగుతుంది, పెరిగినప్పుడు పెరుగుతుంది. ఆ ఒక్క కారణాని కోసమే నిఫ్టీ 50ని ఎన్నుకుంటారు. మిగతా నిఫ్టీ 50 కంటే ఎనార్మస్ ప్రాఫిట్ ఇచ్చేది స్టాక్స్, మిడ్ క్యాప్స్. చూడండి, ఈ మధ్య నేను ఎన్నో స్టాక్స్ ఇచ్చాను. అంటే నాకు ఎన్ని ఇచ్చానో నాకే గుర్తులేదు. ఒక ఫింగర్స్ మీద చెప్తాను. ఒకటి, కొన్ని స్టాక్స్ ఐఆర్సిటీసీ ఇచ్చాను. స్టాక్స్ వచ్చి 1000 రూపీస్లో స్టాక్ ఇచ్చాను, 6000 వెళ్ళింది. అంటే ఇదే చూడండి, నిఫ్టీ 50లో 1000 రూపీస్ స్టాక్స్ 6000కి వెళ్ళలేదు, 2000 రూపీసే పెరిగింది. 1000 2000 అయింది నిఫ్టీ 50లో.
బట్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ ఏమవుద్దంటే 1:5 రిటర్న్స్ వచ్చింది. అంటే 1కి 10 ఇంతలు రిటర్న్స్ వచ్చింది. ఏది నిఫ్టీకి సంబంధం లేని స్టాక్స్. అందుకని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా అంత రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నారు. జనరల్గా వాళ్ళు 35%, 40% కూడా రిటర్న్స్ ఇస్తున్నారు. వాళ్ళు నిఫ్టీ వచ్చి జనరల్గా నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, యావరేజ్గా పర్ యానం వచ్చి ఒక రేషియో వైజ్గా తీసుకుంటే 18%, 25% రిటర్న్స్ అలా వస్తుంది. బట్ మిగతా స్టాక్స్ చూసుకుంటే మనకి జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే 40%, 50% రిటర్న్స్ ఇస్తారు. వాళ్ళే ఒక ఫండ్ని నిర్మిస్తారు, మిడ్ క్యాప్ ఫండ్. వాళ్ళు నిఫ్టీ 50 అని కూడా చెప్పరు, మిడ్ క్యాప్స్ కోసమే ఒక ఫండ్ని లాంచ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు పర్టికులర్గా బేర్ మార్కెట్లోనే మిడ్ క్యాప్స్ లాంచ్ చేస్తారు. ఎందుకంటే స్టాక్స్ నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ పడుతుంది, ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ మొత్తం పైకి వెళ్తుంది. కాబట్టి ఇది చాలా డిఫరెన్స్. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ అయినా మనం ఏ స్టాక్స్ ఇస్తామో ఆ స్టాక్స్ ర్యాలీ వెళ్తుంది. ఎందుకంటే ప్రతి స్టాక్కి ఒక, ఎలా చెప్పాలంటే ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క జాతకం అనేది ఉంటుంది. ఆస్ట్రాలజీ అనేది ఒకటి ఉంటుంది, మీకు వేరేలాగా ఉంటుంది. అప్పుడు అన్నిటికీ ఒకేలాగా ఉంటుందా? ఉండదు కదా. సేమ్ అదేలాగనే నిఫ్టీ 50కి వేరు, నార్మల్గా మిగతా 1650 స్టాక్స్కి వచ్చి టోటల్లీ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఈ స్టాక్ ఎప్పుడు వెళ్తుంది అనేది మనం కంప్లీట్గా అనలైజ్ చేస్తేనే బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ అయినా పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తే 100% మనం సక్సెస్ అవ్వగలం. ఈ బేర్ మార్కెట్లో ఎలా ఇవ్వగలరని అడిగారు. బేర్ మార్కెట్లో ఎలా చెప్పాలంటే ఎక్కువ స్టాక్స్ ర్యాలీ బేర్ మార్కెట్లోనే వెళ్తుంది. అది చాలామందికి తెలియదు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మన టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ బేర్ మార్కెట్లో చూస్తూ ఉంటారు. ఈ స్టాక్స్ అన్ని ఎప్పుడు ర్యాలీ వెళ్తుందనే తెలియదు. బట్ బేర్ మార్కెట్లో కూడా చాలా స్టాక్స్ ర్యాలీ వెళ్తుంది. ఆ స్టాక్స్ ర్యాలీ ఏదని మనం పర్టికులర్గా వాచ్ చేయాలి. ఇప్పుడు ఈ బుల్ మార్కెట్లో ఏదంతా స్టాక్స్ ర్యాలీ వెళ్ళలేదో డెఫినెట్గా ఆ స్టాక్స్ బేర్ మార్కెట్లో వెళ్తుంది. ఓకే, చూడండి, ఇప్పుడు నేను చెప్పాను ఈ బుల్ మార్కెట్లో అన్ని స్టాక్స్ ర్యాలీ వెళ్ళాలి కదా, బట్ ఇంకా ఒక 500 స్టాక్స్ ర్యాలీ వెళ్ళలేదు. అప్పుడు మళ్ళీ బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ వెళ్తుంది. ఒక సైకిల్. అంటే బుల్ అయినా బేర్ అయినా స్టాక్స్ మనకి ఉంటుంది, మనకంటూ ఒక స్టాక్స్ ఉంటాయి మేడం. ఆ స్టాక్స్ వచ్చి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి స్టాక్స్కి ఎప్పుడు మనం బుల్లు బేరు సంబంధమే లేదు. చక్కగా యానింగ్ చేసుకోవచ్చు. దాని మీద ఎంత నాలెడ్జ్ ఉండి ఆ టైం మనం దాని మీద ఎంత అవగాహనతో ఇచ్చామనేది ఇంపార్టెంట్. అవును, అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ స్టాక్స్ పెరగలేదనేది మనం లిస్టు రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బేర్ మార్కెట్ అయినా బుల్ మార్కెట్ అయినా ఆ స్టాక్స్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళబోతుంది. ఓకే. ఇంకొకటి, ఈ ఇయర్ ఏ స్టాక్స్ ర్యాలీ వెళ్ళలేదు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఏముందో బేర్ మార్కెట్ అయినా మనకు బాధలేదు, ఖచ్చితంగా ఆ స్టాక్స్ ర్యాలీ వెళ్ళే అవ్వాలి. ఎందుకంటే ఇదే మన యొక్క ఎక్స్పీరియన్స్. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు స్టాక్స్ హై ప్రైస్లో కొంటారు. దయచేసి అలా కొనబాకండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇయర్లో ఏ స్టాక్స్ బాటమ్స్లో ఉందో అవన్నీ చూసి చక్కగా దాన్ని మనం చేసుకుంటే డెఫినెట్గా బుల్ అయినా బేర్ అయినా మనం కంట్రోల్ చేసుకొని వెళ్ళచ్చు. సూపర్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్కి అసలు డిఫరెన్స్ ఏంటి. బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు అయితే లాస్ వస్తుంది. ఇలా ఎంతో మందికి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి కదా. సో ఈ వీడియో ద్వారా వాటన్నిటికీ చాలా సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నా. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.